గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. దినచర్యలో రోజు పూజా విధానాల గురించి, అసలు సూర్య ఆరాధన గురించి, సూర్య ఆరాధన ఎవరు చేయాలి, ఏ టైంలో చేస్తే మంచిది ఒకసారి వివరిస్తారా? దినచర్య అన్నప్పుడు పూజా విధానం అంటే మీరు ఏ లెవెల్లో మీరు ఉపాసన చేస్తారు. అసలు ఉపాసన పదం ఉందా లేదా మీకు? రకరకాల మనుషులు ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాలని టైం లేదని హరిబరిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదో కొంచెం అష్టోత్తరం చదువుకుని పూజ చేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళైనా సరే పొద్దున్నే నిద్ర లేవగానే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసి తిరిగి కాసేపు నిశ్శబ్దంగా మేము నవ్వుతారు. ఎలా అంటే అమ్మయ్య మళ్ళీ లేచాను, ఇంకో రోజు ఉంది నాకు అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ స్విచ్ ఆఫ్ చేయలేదు, ఇంకో రోజు ఉంది మళ్ళీ ఇంకో రోజు వచ్చింది అనుకుని హాయిగా నిశ్శబ్దంగా శ్వాస మీద దృష్టి నిలిపి నిశ్శబ్ద ధ్యానం చేయాలి. అది అందరికీ ముఖ్యం. ఈ పూజలు ఇవన్నీ కూడా ఉపాధి. అది ఎక్కువైపోయి అసలు మనకి వెంట్ అవుట్ రిలాక్సేషన్ పాయింట్ లేదు, పర్టికులర్లీ యూత్కి లేదు. అంచేత యూత్కి నేను చెప్పేది ఏంటంటే, యంగర్ జనరేషన్కి మీరు మాలా పెద్ద పూజలు చేయక్కర్లేదు, కాకపోతే పొద్దున్న లేచి మంచం మీదైనా కూర్చుని ఒక 10 నిమిషాలు అలా కామ్గా ఉండండి. తప్పకుండా బాగుపడుతుంది మీ లైఫ్. ఆ నిశ్శబ్దమే అమ్మవారు. మేము ఇలా పూలు వేస్తూ ఉంటాం, మీరు యొక్క ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితినే పూజ కింద చేసుకుని మీరు చేసుకుని అక్కడ ఎవరైనా గురువు గారు మీకు మంత్రాలు ఇస్తే, దీక్ష ఉంటే ఆ మంత్రాలు చిన్న మంత్రాలు చెప్పుకోవాలి. నిశ్శబ్దాన్ని చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా దాకా చాలాసార్లు చెప్పారు, అప్పుడు కూడా టప్ మనొచ్చు, హార్ట్ అటాక్ వచ్చి. ఏ టైంలో ఎప్పుడు ఆ భయం ఉండాలండి. ఎవడే గ్యారంటీ ఇచ్చాడు? స్టాంప్ పేపర్ మీద రాసి చెప్పలేదు ఆవిడ 70 ఏళ్ళు బతుకుతావు అని. ఇలా ఈ ఇంటర్వ్యూ చేస్తూ టక్కుమని వాళ్ళు చేసిన తల ఎత్తైనా వీణ వాయిస్తూ పోయిన వాళ్ళు 3 మంది ఉన్నారండి. అంచేత స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను 3 విషయాలు చెప్తాను. ఓ శ్లోకం చదువుకోండి ఏదో ఒకటి. అమ్మో స్నానం చేసేప్పుడు కమోడు ఉంది అక్కడ, వీళ్ళకి అదొకటి. మళ్ళీ పూజ గదిలో వచ్చి ఇందుగలడు అందులేదే సందేహం వలది ఎందెందు బతికిన అందే గలదు, మరి అక్కడెందుకు లేడు అనుమానం. పోన్లే శ్లోకం కాదు, ఓం నమో భగవతే వాసుదేవాయ ఆనందంగా ఓ మంత్రం చెప్పుకుంటూ చేయండి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం సోపు, లిరిల్ సోప్ అడ్వర్టైజ్మెంట్. ఆ అమ్మాయి ఎలా స్నానం చేస్తుంది? అలా ఎప్పుడైనా ఒక్కసారైనా అదే సోప్ వాడతాం మనం. ఒక్కసారి మీరు చేశారా? హరిబరి 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 గేదెలు తోముకుండా తోమేస్తున్నాం మనం. ఒప్పుకుంటారా? టైం లేనట్టు. ఏంటి నేనేమనుకుంటున్నాను, నేను పూజ గదిలో చేసేదే పూజ అనుకుంటున్నాను. లేదర్రా, స్నానం చేయడం కూడా పూజే, ప్రతిదీ పూజే. శంకరాచార్య వారు సుందరలో చెప్పినట్టు ప్రతిదీ పూజే. చెయ్యి ఇలా కదుపుతుంటే ముద్రలు, ఇలా తింటుంటే నైవేద్యం, మాట్లాడుతుంటే మంత్రం, నడిస్తే ప్రదక్షిణ అన్నాడు ఆయన మహానుభావుడు. అంత గొప్ప స్థితిలో ఉండాల్సిన మనం ఈ స్నానం చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ ఇది చెప్పం. అప్పుడు మీలాంటి యూత్కి కనీసం సినిమా పాట పాడండి. నిన్ను చూడగానే పిచ్చి గుండె గట్టిగాను కొట్టుకున్నదే అదేమిటో. ఆనందంగా చేయండి రా స్నానాలు. ఆనందము భగవత్ స్వరూపమే. ఏమవుతుంది తెలుసా? టెక్నికల్గా చెప్తాను. ఈ స్నానం చేసేటప్పుడు నాలో ఏ భావం అయితే ఉందో, భక్తి అవనండి, ఆనందం అవనండి, స్ట్రెస్ అవనండి, ఈ నీటి బిందువులు గ్రహించి దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ నాకు ఇచ్చేస్తాయి. అంచేది మీరు అబ్బా ఛానల్కి లేట్ అయిపోతుంది, టీవీ షూట్ ఉంది వెళ్ళిపోవాలనుకుంటే స్నానం చేస్తారు. ఇక్కడికి వచ్చే స్ట్రెస్లో ఉంటారు. ఎందుకు? మల్టిప్లై అయింది బాత్రూంలోనే. అంచేత మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కూడా బాత్రూంలో కనీసం శ్లోకం చెప్పండి, మంత్రం చెప్పండి, ఏమీ అక్కడ పాట పాడుకోండి. అదేనే చేయగలరు కదా. రేపటి నుంచి చేస్తారా? చేస్తాం. ఓ సినిమా పాట పాడుకోండి హాయిగా. అప్పుడు 10కి షూట్ అంటే 12కి వస్తాం నిదానంగా ఆనందంగా హమ్ చేసుకుంటూ. నేను శ్లోకాలు శ్రీ సూక్తం చెప్తాను. నాకు చెప్పాలనిపించకపోతే నేను సినిమా పాట పాడుకుంటాను. मेरे दिल में आज क्या है तू कहे तो मैं बता दूं. నాకు చాలా ఇష్టం డాగ్లో సినిమా పాట. ఏదో ఒకటి మనసుని ఆనందంగా ఉంది అందులో. అది ఒక పర్సనల్ మొమెంట్ అండి మీకు.
అక్కడ మీరు ఒక్కరే ఉన్నారు, బయటకు వస్తే మళ్ళీ మామూలే. ఆ మూమెంట్లోనే నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోకపోతే బయటకు వచ్చాక ఎవడు కాపాడతాడు నిన్ను? ఎవడు కాపాడు. అంటే అక్కడే నువ్వు ఆనందంగా ఉండు. అది కూడా ఒక దినచర్య అంటే అక్కడ కూడా మొదలవుతుంది. ఆమె వచ్చాక మీకు తోచిన చిన్న పూజ ఏదో చేసుకోండి. ఇది మామూలుగా పెద్ద ఉపాసన చేయకుండా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది. చిన్న పూజ, పంచోపచారాలు, 5 ఉపచారాలు, నాకు ఏ మంత్రం తెలియదు అనుకోండి. అప్పుడు ఓ విగ్రహం ఉంటుంది, ఒక గంధం తీసుకుని శ్రీమాత్రే నమః గంధం పోయండి, పుష్పం తీసుకోండి, శ్రీమాత్రే నమః పుష్పం వేయండి. ఇది చేయగలరు కదా. అక్షతలు తీసుకోండి, శ్రీమాత్రే నమః గంధం పుష్పం అక్షతం, ఓ అగరత వెలిగించాను. అది కూడా ఇంత కట్ట కాదు అని పొల్యూషన్ వస్తుంది, ఒక్క అగరత చాలు. వెలిగించి గిరగిరా తిప్పేయకుండా ఇలా పట్టుకుని ఆయన ఇలా తిప్పుతుంటే ఆ వాసన పీల్చకుండా ఆయన కూడా ఇలా తిరగాలి. ధూపం ఆఘ్రాపయామి, ఆ పొగను తొయ్యాలి. ఇలా పట్టుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నాయన పీల్చిన. అది చేసేటప్పుడు అది పట్టుకుని నాలో ఈ అగరబత్తిలో ఉన్నటువంటి రంగులాగా మకిలి వేషము, ఈర్ష్య, అసూయ, కోపం అన్నీ ఉన్నాయి. అమ్మా ఇవన్నీ నువ్వు నీ జ్ఞాన జ్యోతితో బర్న్ చేసేయి, కాల్చేసి పూర్తిగా కాల్చాక సుగంధభరితమైనటువంటి జీవితం ఉంది కదా, ఆ క్యారెక్టర్ నీకు అప్పిస్తున్నా. అది అగరత్తు అనుది. ఇలాగ గంధ పుష్ప అక్షత ధూప దీప, తర్వాత ఫుడ్డు. నువ్వు ఏం చేసుకుంటే అదే. ఓ పెసరట్టు చేసుకున్నావు అనుకోండి, ఇవాళ పెసరట్టు తిని వచ్చాను నేను, ఆ పెసరట్టే నైవేద్యం. మనకేమిటి? అరటిపండు, కొబ్బరికాయ, ఇంతే. మిమ్మల్ని కూర్చోబెడతాను అల్లమేరలో, మీరు నాకు దేవుడు, గణపతిలా ఉన్నారు. రోజు అరటిపండు, అది కూడా పండిందో లేదో తెలియదు, ముగ్గిపోయింది, నల్లగా తొక్క కూడా తీను పెట్టి తింటే తిను పోతే పో, తింటే తిను పోతే పో. ఇది ముద్ర మనకి. చెప్తాను, ఇది ఎక్కడ నైవేద్యం నాకు? నువ్వు ఏం చేసుకుంటావో అది అమ్మవారికి నైవేద్యం, అంతే. ఈ చిన్న పూజ మామూలుగా ఉన్న పామర జనానికి చాలు. ఉపాసకులు అంటే వాళ్ళకి జపము, అర్చన, పారాయణము, తర్పణము, హోమము అని 5 పద్ధతులు ఉన్నాయి. ఈ 5 పద్ధతులు గురువు దగ్గర నేర్చుకుని చేస్తే గొప్ప మంత్ర సిద్ధి పొందగలరు. ఇకపోతే సూర్య ఆరాధన, ఇది ఎప్పుడు చేయాలంటే ఆ క్వశ్చన్ అర్థం అవ్వలేదు. ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఎప్పుడు ఉంటే అప్పుడు అది చేయాలి. ఇక ఎప్పుడు చేయాలంటే ప్రాతఃసంధ్యలో. ఇప్పుడు మోడీ గారు మీ ఇంటికి వస్తారనుకోండి, 6:30కు వస్తారనుకోండి అని చెప్తే మీరు ఎప్పుడు ఎలా ఉంటారు? రెడీగా ఉంటారు, అలా నిద్రపోరు. 4-5 కల్లా రెడీగా ఉండి వస్తారు. అలాగే సూర్యోదయం ఎప్పుడవుతుందో దానికన్నా ఒక గడియ ముందు లేచి, సూర్యుడికి అర్ఘ్యప్రియుడు సూర్యుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, అర్ఘ్యప్రియుడు. అర్ఘ్యం ఇవ్వాలంటారు. చేతిలో నీళ్లు తీసుకుని హ్రాం సూర్యాయ నమః, మళ్ళీ తీసుకొని హ్రీం సూర్యాయ నమః, హ్రూం సూర్యాయ నమః, 3 అక్షరాలండి. హ్రాం, హ్రీం, హ్రూం. హ్రాం అనేది ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది. ప్రపంచం నుండి మనం తీసుకునే నాలెడ్జ్ని మంచిగా మనం రిసీవ్ చేసుకుని పవర్ ఇస్తుంది. హ్రీం అనేది ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది. ఆ రిసీవ్ చేసుకున్న నాలెడ్జ్ని మనం అనుభవించే శక్తి మనకి ఇస్తుంది. మనం ఇక్కడ వింటాం, ఇక్కడ వదిలేస్తాం, అవునా కదా. ప్రవచనాలు కూడా అలాగే చేస్తారు. అనేది మార్పులు ఉండదు, ఎన్ని ప్రవచనాలున్నా ఒకటే, మనలో మార్పు. అది అనుభవించే శక్తి, ఇంప్లిమెంట్ చేసే శక్తి. హ్రూం అంటే నేర్చుకుని మళ్ళీ తర్వాత వదిలేయాలి, మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలి, వదిలేసే శక్తి. ఈ 3 మంత్రాలతో రామ్ సూర్యానం, హ్రీం సూర్యానం, హ్రూం. మళ్ళీ ఇది బీజాక్షరాలు కదండి, దీక్ష ఉండాలని మీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఏమీ అక్కర్లేదు, అసలు మాటే మంత్రము. అకారాది క్షకారాంత మాతృగా వైఖరి స్వరూపాయనం అంటారు. అంటే అది చేసాక ఒక మంత్రం ఉంది, హ్రీం ఘృణి సూర్య ఆదిత్యోం అనే అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రాన్ని చదువుతూ హ్రీం ఘృణి సూర్య ఆదిత్యోం అని కళ్ళు తెరుచుకుని, ఇది ఎప్పుడు చేయాలి? సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. మేము కుంభమేళాకి వెళ్ళాం మాఘ పౌర్ణమి నాడు, అదృష్టం నాకు ఆ భాగ్యం దక్కింది. ఆ సూర్యుడు అలా వస్తూ ఉంటే ఆ టైంలో చదివే మంత్రం సంగమంలో కూర్చుని, ఆ ఎర్రగా సూర్యుడు బయటకు వస్తుంటే హ్రీం ఘృణి సూర్య ఆదిత్యోం. కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు తీసేయాలి, అడ్డే ఉండకూడదు. ఈ సూర్యరశ్మి కళ్ళల్లో పడితే ఎటువంటి కళ్ళ రోగాలైనా సరే, నేత్ర రోగాలైనా కంట్రోల్ అవుతాయి,
పోతాయని చెప్పట్లేదు, మీ ఉపాసన అంటే పోతుంది, కానీ కంట్రోల్ 100% కంట్రోల్ అవుతాయి. అది ఇలా తదేక దీక్షతో చూస్తూ, కానీ తెల్లగా అయిపోయి చూస్తే కళ్ళు పోతాయి. ముందే చెప్తున్నాను, ఎర్రగా ఉన్న సూర్యుడే అంటే సూర్యుడు అప్పుడే వస్తున్నాడు. హ్రీం గురుడి సూర్య ఆదిత్యం అని చెప్పడం. ఇంకా ఏదైనా కళ్ళ ప్రాబ్లం ఉంటే చక్షుష్మతి మంత్రం అని ఉంది, అది గురువు దగ్గర నేర్చుకుని లేదా ఆడియో ప్లే చేస్తూ ఆ మంత్రాన్ని 12 సార్లు వినాలి. సూర్యాక్షితే నమః ఖేచరాయ నమః పెద్ద మంత్రం అది. అది వింటే అంతే. సూర్య ఆరాధన అంటే ఇంతే. మీకు ఇంకా ఓపిక ఉంటే సూర్య నమస్కారాలు చేసుకోండి, అది వేరే. పామర జనం చేసేది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, నమస్కారం చేయాలి. ఈ హ్రీం గురుని సూర్య ఆదిత్యం అనేది సూర్యోదయమే. అప్పుడు 9 గంటలకు వచ్చేసి హ్రీం సూర్య మహాంతుడు ఉపయోగం లేదు, అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన శక్తి. ఎందుకంటే సూర్యుడి యొక్క తెల్ల కిరణాలు భూమి మీద పడితే మాయాశక్తి ఉద్భవిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకే మీరు చూడండి, పొద్దున్నే 5 గంటలకు లేచారనుకోండి, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది. యాక్టివ్గా ఉంటుంది, ప్రశాంతంగా. 6:30కి లేచారనుకోండి, పని మనిషి ఇంకా రాలేదు, వస్తుందో రాదో. ఎందుకు వస్తుంది? అదే ఇది ఆలోచన 5:30 కూడా ఉండొచ్చు, కానీ అప్పుడు ఉండదు. బ్రహ్మ ముహూర్తం అంటారు, ఆ ముహూర్తంలో లేవగలిగితే మంచిది. అంచేత సూర్యుడు తెల్ల కిరణాలు రావడానికి ముందే ఈ యొక్క సూర్య ఉపాసన మనం ఆరాధన అని చేస్తే మంచి సూర్యుడు చైతన్య స్వరూపుడు. అంటే మార్నింగ్ నుండి నేను ఒకటే అంటాను, నాకు 71 ఏళ్ళు, ఛాలెంజ్ చేస్తాను. ఇలా తిరుగుతూ పొద్దున్న లేచిన ఎనర్జీ ఎలా ఉంటుందో రాత్రి పడుకోబోయేదాకా అదే ఉంటుంది, ఎక్కడ తగ్గదు, జోకులు వేస్తూ ఉంటా. అటువంటి చైతన్యం ఇవ్వాలంటే సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అది పొద్దున పూర్తి చేస్తే మంచిది. ధన్యవాదాలు. శ్రీమాత.